వాళ్ళందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు గులాబ్ జామ్ తయారీ కోసం నేను చేసే ప్రాసెస్ అయితే మీకైతే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక ప్యాకెట్ ఆఫ్ గులాబ్ జామున్ పిండిని తీసుకొని ఇట్లా మెత్తగా సాఫ్ట్‌గా చేసుకోవాలి. వాటర్‌తోనే నేనైతే మిక్స్ చేశాను. కొంతమందయితే మిల్క్‌తో చేస్తారు. కొంతమందయితే నెయ్యితో చేస్తారు. బట్ ఏం అవసరం లేదండి. నేనైతే కొన్నిసార్లు మిల్క్‌తో చేస్తే నాకు పగులులాగా వచ్చాయి. బట్ ఏమో ప్రాసెస్‌లో ఏదో తేడా జరిగింది. నాకైతే తెలీదు. వాటర్‌తోనైతే నాకు సాఫ్ట్‌గా పగులు లేకుండా వస్తాయి. సో, అలాగని చెప్పి చిన్న చిన్న ముద్దలుగా చేసుకున్నాను. ఇలా చేసేటప్పుడు ఒక చిన్న టిప్ అండి. వాటర్ కొంచెం ఎక్కువగా అయినట్టుగా అయితే ఆ పిండి వేస్ట్ అని అనుకుంటారు. అలా ఏం అవసరం లేదండి. వాటర్ కొంచెం ఎక్కువైనప్పుడు దానిలో కొంచెం గోధుమ పిండి గాని, మైదా పిండి గాని కలుపుకుంటే మళ్ళీ మనకి నార్మల్ షేప్‌లోకి వస్తాయి. సో, ఇలా కలుపుకున్న తర్వాత కొంచెంసేపు అయితే బరువుగా ఉన్న మూతని ఒక 10 మినిట్స్ వరకు అయితే మూత పెట్టి ఉంచేసేయాలి. ఈ లోపల ఒక సైడ్ షుగర్ సిరప్‌ని, ఒక సైడు ఆయిల్‌ని ఫ్రైకి రెడీ చేసుకోవాలి. ఇలా ఒక సైడు షుగర్ సిరప్‌ని ఎలా తయారు చేసుకోవాలని కొంతమందికి డౌట్ ఉంటుంది. సో, ఇది పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. ఈక్వల్ క్వాంటిటీలో అంటే షుగర్ గ్లాస్ తీసుకుంటే వాటర్ కూడా గ్లాస్ తీసుకొని దాన్ని చక్కగా ఒక 10 మినిట్స్ వరకి బాయిల్ చేయడమే. టైమింగ్ వచ్చేసేసి మనం ఇవి ఫ్రై చేసినంత వరకు అయితే సరిపోతుందండి. టైమింగు షుగర్ సిరప్‌ని బాయిల్ చేసే ప్రాసెస్సు. సో, ఇలా బాల్స్‌గా చిన్న చిన్న బాల్స్‌గా చేసుకొని వీటినైతే ఆయిల్ ఈలోపు కాగింది కదా! ఈ ఆయిల్‌లోనైతే మంచిగా బాయిల్ చేసుకోవాలి. ఫ్రై చేసుకోవాలి. సో, ఇవి ఫ్రై చేసుకునేటప్పుడు చిన్న కిటికండి. ఇది ఫ్రై చేసుకునేటప్పుడు అన్నీ ఒకేసారి వేసేసుకోకుండా ఒక 3, 4 బాల్స్ ఫస్ట్ ఏసుకొని టెంపరేచర్ మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే అన్నీ ఒకేసారి వేస్తే నల్లగా అయిపోతాయి. సో, ఈ మీడియం ఫ్లేమ్‌లో ఆయిల్‌ని పెట్టుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి. నేనైతే ఒక 2 టైమ్స్ వరకి అయితే ఇలా 4, 5 బాల్స్ వరకు వేసుకున్నాను. అలా అయిన తర్వాత టెంపరేచర్ సెట్ అయింది అనిపిస్తే మొత్తం అన్ని బాల్స్‌ని కూడా ఒకేసారి వేసేసాను. సో, ఇలా అన్ని బాల్స్ ఒకేసారి వేసుకొని ఇట్లా చేసేసుకోవచ్చు. మనకి టైమ్ సేవింగ్ అండ్ ఆయిల్ ఎక్కువసేపు కాగించక్కర్లేదు. ఇలా నీట్‌గా ఇవి కాగేటప్పుడండి డార్క్ బ్రౌన్ కలర్‌లోకొస్తే మనకి చూడ్డానికి, తినడానికి కూడా బాగుండవు. జస్ట్ రెడ్ కలర్‌లోకొస్తే గనక మెరూన్ రెడ్ కలర్‌లో ఉంటది కదా! ఆ కలర్‌లోకొస్తే గనక బావుంటాయి. సో, వీటిని ఎప్పుడు సిమ్‌లోనే చేసుకోవాలి. ఇవి కొంచెం టెంపరేచర్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే షుగర్ సిరప్ స్వీట్‌నెస్ అంతా లాక్కొని తొందరగా మెత్తబడతాయి బాల్స్. అండ్ లోపల కూడా గట్టిదనం అనేది ఉండదండి. ఇలా నలుపుకునేటప్పుడే మనం గట్టిగా నలిపి బాల్స్ చేస్తే ఇట్లా స్మూత్‌గా వస్తాయండి. దట్స్ ఫర్ ద వ్లాగ్. థాంక్ యూ.